హాయ్ నా వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు ఇది నా ఫస్ట్ డే ఆఫ్ వ్లాగింగ్ అనమాట, ఐఫోన్ 16 Pro Maxతో. సో ట్రై చేస్తున్నాం కొత్తగా. అండ్ ఇప్పుడే నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చాను మమ్మీని తీసుకొని. అండ్ కార్ కరెక్ట్గా బ్యాటరీ అయితే ఖరాబ్ అయింది, సెల్ఫ్ అవ్వట్లేదు. సో డాడీ అండ్ పీడిపి వాళ్ళు అయితే వచ్చారనమాట మొత్తం కార్ని రిపేర్ చేసి తీసుకెళ్ళడానికి. తోసి ట్రై చేసాం, అయినా స్టార్ట్ అవ్వలేదు. సో కొత్త బ్యాటరీ తీసుకొచ్చారు, వేసారు. అండ్ చాలా వరకు విజువల్స్ నేను క్యాప్చర్ చేయలేదు ఐఫోన్ 16 Pro Maxతో, ఎందుకంటే నేను అంతా ట్రేడింగ్లో కాస్త బిజీగా ఉన్నా. అండ్ ట్రేడింగ్లో కూడా ఒక 1000-2000 లాస్ వచ్చింది. సో ఆ డిప్రెషన్లో ఎటువంటి విజువల్స్ క్యాప్చర్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు నుంచి అయితే విజువల్స్ అలాంగ్ విత్ ఆడియో అయితే ఉంటాయి. కార్ అయితే కొద్దిగా బ్యాటరీ డౌన్ అయితే అయిపోయింది. ఇక్కడ డైనమా వైర్స్ ఉంటాయి కదా, రెండిట్లని ఏదో పందికొక్కు కొరికేసిందంట. సో ఇక్కడ దాకా కార్ వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది. నేను గుడి దాకా వచ్చాను, కానీ గుడి నుంచి రిటర్న్ వెళ్ళడానికి కార్ పనిచేయలేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఇది దేవరా సినిమాకి వెళ్ళే వ్లాగ్. నాకు తెలిసి మధ్యలో ఇంకా స్ట్రీమ్ చేయాలి, నేను స్ట్రీమ్ చేసిన తర్వాత సినిమాకి వెళ్తాను. అండ్ రాకేష్ అన్న కూడా రావాలి. చలో గాయ్స్, లెట్స్ గో. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్ట్రీమ్ స్టార్ట్ చేసేది. ఫుటే షేక్ అవుతుంది. అన్ప్రొఫెషనల్ కెమెరామెన్ అని పెట్టకండి మీరు ఎవరు. రోడ్లు బాగాలే, ఇక్కడ ఆఫ్ రోడ్ ఇది, అందుకే ఊగుతుంది. లేదంటే చాలా పర్ఫెక్ట్గా తీస్తాను నేను. అదేంటిది వైజాగ్లో అదే కొండ అప్పుడు కూడా తీసింది నేనే. దిస్ ఈజ్ సెల్ఫ్ డబ్బా గైస్. ఫైనలీ వచ్చేసాం. చలో గాయ్స్, ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చాం. బ్యాటరీ మార్పిచ్చారు. ఇప్పుడు నేను స్ట్రీమ్ పెట్టేస్తా, కొద్దిగా ఫేస్ వాష్ చేసి. చలో, తలుపు తీయంగానే రేడి తారు మచ్చా, ఏం చేసావు? ఓ నా మీదకి ఎక్కుతాడు రా, నా మీదకి ఎక్కుతాడు రాడు. పర్లేదు, వదిలే ఏం చేస్తాడు చూద్దాం. ఫేస్ చూపిరా, అలాగే ఫేస్ చూపిరా, ఎంత బాగుందా చూడు. పళ్ళు చూడండి, ఆడు ఇంకో ఎవడైతే తార్ బాబు సో క్యూట్ అని పెడుతున్నారు. ఒకసారి ఇంకోండి ఈ పళ్ళు ఉన్నాయి చూడండి. రే నోరు తిర్రా, రే తారు నోరు తిర్రా. ఈ పళ్ళు పెట్టి మమ్మల్ని కొరుకుతాడు వీడు. ఈయన్ని క్యూట్ అంటున్నారు మీరు. వీడు అదిగోండి, మొదలు పెట్టాడు ఆట. అండ్ చలో గాయ్స్, ఇప్పుడైతే స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్ 4:50 అవుతుంది. సో 4:50కి మనం వచ్చి అన్నీ ఓపెన్ చేసి గేమ్ అది ఇది స్ట్రీమ్ అయ్యాక కలుసుకుందాం. స్ట్రీమ్ అయ్యాక రాకేష్ అన్న ఫోన్ ఎత్తట్లేదు ఈ గ్యాప్లో. స్విచ్ ఆఫ్ ఏమైపోయాడు, స్విచ్ ఆఫ్ పర్సన్. ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు. ఆయనకైతే టికెట్లు అయితే బుక్ చేసాం, చూద్దాం. చలో అన్న, ఇప్పుడైతే స్ట్రీమ్ అయితే అయిపోయింది. స్ట్రీమ్ ఆపేసాను. అండ్ టైం 10 అవుతుంది. ఇప్పుడు థియేటర్కి అయితే స్టార్ట్ అయితే అయ్యాం. మనం దేవరా సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. రాకేష్ కూడా యాక్చువల్లీ వచ్చి జాయిన్ అవ్వాలి, బట్ ఆయన ఏదో సూపర్ డీలక్స్ బండి ఎక్కాడంట రాజమండ్రి కాకినాడలో. అది మొత్తం అన్ని ఊర్లు తిప్పి తీసుకెళ్తుందంట. ఇంకా ఆయన తాడేపల్లి కూడా వెళ్ళలేదు. సో అందుకని ఒక టికెట్ వేస్ట్ అయింది. బట్ మేమైతే వెళ్తున్నాం, ఉన్న 5 సో చలో వీ గో సినిమా థియేటర్. All work, no pleasure. I ain't here to make friends, big stepper. అండ్ చలో గాయ్స్, ఇప్పుడైతే టైం 10:11 అయితే అయింది. అండ్ మనం అయితే ఎగ్జాక్ట్గా CMR పార్కింగ్లో అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్లీ సినిమాకి అయితే వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. బట్ మన మిగతా యోధులు వెళ్ళిపోతున్నారు. నితిన్ అండ్ వెనకాల జ్ఞాని. మా నితిన్, అరే జ్ఞాని పక్కన ఉంటే పిల్లోళ్ళలో ఉన్నాడు రా నీకు. లిఫ్ట్లు ఎంత దారుణంగా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి మనం ఈ మార్గంలో వెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ తిన్నర క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. నన్ను వదిలిందే, నేను ఇంకా ఫేస్ వాష్ సరిగ్గా చేసుకోలేదు, ఎందుకులే. సో మనం ఇలా 2 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఇలా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వస్తామన్నా. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వీ హ్యావ్ యాక్సిలేటర్. సో వీఆర్ ఫైనల్లీ ఇన్ సినిమా థియేటర్ కాదు, ఇన్ జస్ట్ మాల్. ఇక్కడ KFC ఉంది. ఏ చక్రి పడిపోతావు బ్రో. ఆయన దగ్గర ఆర్బిట్ 10 ప్యాకెట్లు ఉన్నాయి. బ్యాక్ పాకెట్ మర్చిపోకండి. అండ్ చలో ఇప్పుడైతే మనం అయితే SVC సినిమాస్లో అయితే ఉన్నాం అనమాట. అండ్ మనకి స్క్రీన్ 4
పీడీపీ గారు ఆల్రెడీ టికెట్లు అన్నీ చూపించాడు. మనం ఇప్పుడు జస్ట్ థియేటర్లోకి వెళ్తాం మాత్రమే బాకీ. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మీరైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చలో లెట్స్ గో. సో ఫైనల్లీ ఇన్ హాల్ కూర్చున్నాం. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వాలా, ఓన్లీ ట్రైలర్లు కనబడుతున్నాయి. అప్పుడే పడిపోయింది సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద థియేటర్. మా దేవర కథ. ఎలా ఉందన్న మూవీ? ఎట్లుంది? ఫస్ట్ హాఫ్ ఎట్లుంది? మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. బాగుంది, నిజంగా బాగుంది. కాకపోతే ఎందుకు నవ్వుతున్నా చెప్పు. అంటే ఒక సీన్ ఉందన్న, ఎమోషనల్గా ఉంటుంది కానీ మాకు నవ్వుతుంది. ఎందుకంటే మేము సాటిస్ఫై కావాలి, మనం బ్లైండ్ పర్సన్, సో అందుకే నవ్వుతున్నాం. మేము సాటిస్ఫై కాబట్టి నవ్వుతున్నాం, మీరు నవ్వదు. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది? పెళ్లి సీన్ అయితే నాకు బాగా నచ్చింది. బ్రో రివ్యూ చెప్పు బ్రో, ఏం నచ్చింది? ఫైట్ సీన్ బాగుంది. ఏ బిట్? సినిమా మొత్తం నచ్చింది. అసలు ఇంకా చూడలేదు కదా. అంటే ఫస్ట్ టైం నచ్చింది. సారీ, ఫస్ట్ టైం మొత్తం నచ్చింది. అన్న ఏం చెప్పావు అన్న? 560 కాంబోలు, ఒక 340 కాంబో. ఈ 560 కాంబోలు 2 చెప్పాం, ఈ 340 కాంబో ఒకటి చెప్పాం. ఇది స్టూడెంట్ ప్యాక్. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా, ఇక్కడ అందరూ ఇది రివ్యూస్ అడుగుతున్నట్టు ప్రమోషన్ షార్ట్ అవుట్రో ఇంటికి వెళ్ళాక చెప్తా ఎలా అనిపించింది అనేది. వర్త్ ఇట్ వాచింగ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి పక్కా. చూడండి కావాలని కొంచెం వెబ్సైట్ లాగుతుంది, ఎంత ఆలోచిస్తా. సారీ, ఇది రికార్డ్ అయిందిరా. మిస్ అయినా 2 గంటలు లేవని 2 గంటలు లేవని మిస్ అయినా 2 గంటలు లేవని మిస్ అయినా. అండ్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము బ్రో. అండ్ మూవీ రివ్యూ ఇంటికి వెళ్ళకి ఇస్తానన్నాను కదా. అండ్ మూవీ పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే టైం అరౌండ్ 2:40 అవుతుంది. బట్ మూవీ అయితే నాకైతే బాగానే అనిపించింది. అండ్ నేను ఇంకా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను చెప్పాలంటే. నాకు ఏదైతే స్టోరీ నరేట్ చేస్తున్నారో ప్రకాష్ రాజ్ గారు, దాని మీద వచ్చినప్పుడు యానిమేషన్స్ వస్తాయి, యానిమేటెడ్ ఫిలిం లాగా కొద్దిగా విజువల్స్ ఇస్తారు, అవి అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని షార్ప్ మూమెంట్స్ నాకు అంత ఓపీ అని అనిపించలేదు. ఆ సాంగ్ అయితే బాగుంది, చుట్టుమల్లి చుట్టేసే అది విజువల్స్ కావచ్చు. అండ్ యాక్చువల్లీ ఇంకా వేరియస్ టెరైన్స్లో జరిగితే బాగుందని అనిపించింది నాకు. జస్ట్ ఒక కొండ సముద్రం అక్కడక్కడే జరుగుతూ ఉంటుంది. నేనైతే యాజ్ ఏ ఆడియన్స్ నేనైతే ఎంజాయ్ చేశాను. దట్స్ ఇట్. నేను అసలు ప్రొఫెషనల్ మూవీ రివ్యూవరే కాదు, జస్ట్ నాకు అనిపించింది అని చెప్పాను. నాకైతే స్లో పేస్డ్లో వెళ్తున్నా ఈ టైప్ మూవీసే కాస్త ఎక్కుతాయి ఫాస్ట్ పేస్డ్ కన్నా. సో బాగుంది మూవీ, అందరూ వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీతో. ఎలా అనిపించింది వ్లాగ్ కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం అసలు వ్లాగులు రికార్డ్ చేసిన పోస్ట్ చేయట్లేదని అంటున్నారు కాబట్టి ఈ వ్లాగ్ పోస్ట్ చేసిన. లేదంటే ఈ వ్లాగ్ కూడా పోస్ట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే ఐఎమ్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. నాకు వ్లాగ్ అంటే ప్రొఫెషనల్ సినిమాటిక్స్ కాబట్టి నా మైండ్ ఏదో చెప్పుద్ది, కానీ ఎలా వచ్చినా సరే పోస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి వీఆర్ పోస్టింగ్ దిస్ వ్లాగ్. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, sayonara.